అదే విధంగా మనం చూసుకుంటే వాళ్ళ కార్యకర్తల్ని వాడుకున్నట్లు, అదే విధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరిని వాడినట్లు నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవ్వరి ఈ వాడకం వాడుండరు సార్. ఇంత వాడకం వాడుండరు, అంత వాడకం వాడాడు. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని కేవలం ఎలక్షన్స్ కోసమే రణరంగంలోకి దింపడం కోసం సంసిద్ధం చేశాడు ఫస్ట్ నుంచి. కేవలం అతనికి సానుకూలంగా ఎలక్షనీరింగ్ చేయాలి వీళ్ళు అని చెప్పేసి ఒక ఉన్మాదుల్లా తయారు చేసి శిక్షణ ఇచ్చి వీళ్ళందరినీ కూడా వాలంటీర్ల కింద, వాలంటీర్ల రూపంలో సమాజంలో తిప్పుతున్నాడు అనేది వాస్తవం. ఎందుకంటే ఈ వాలంటీర్లే చాలా మంది అరాచకాలు చేశారు, అకృత్యాలు చేశారు. అవన్నీ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఈ వాలంటీర్ అనేవాడు ఇంటికి వచ్చి పద్దాక మనకు చెప్పేది ఏంటి అంటే ఏదో వాళ్ళ బాబు గారు సొమ్మిస్తున్నట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళ తండ్రి అయినట్టు అతని బాబు సొమ్ము ఏదో ఇస్తున్నట్లు, మా జగన్మోహన్ రెడ్డి డబ్బిచ్చాడు, మా జగన్మోహన్ రెడ్డి డబ్బిచ్చాడు అని చెప్పేసి చెప్తారు. ఇది ప్రత్యేకించి ఎవరు సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్ పెట్టడానికి కూడా ఇలాంటి వాళ్ళని వాడకూడదు సార్. అంత ఉన్మాదులు ఈ వాలంటీర్ సిస్టమ్ లో అందరూ కాకపోయినా కొంతమంది అన్నా ఉన్నారు, అది వాస్తవం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా అంటే కేవలం తన రాజకీయ ఉనికి కోసము తన కార్యకర్తల్ని, అనుచరుల్ని ఉన్మాదుల్లా తయారు చేసి కేవలం 5,000 రూపాయలు జీవన భృతి ఇచ్చే వాళ్ళకి ఏ రకమైన వాడకం వాడుతున్నాడు అనే దానికి నేను ఆ కవితను చెప్పాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా తర్వాత మనం చూసుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళని అసలు నాకు తెలిసి ఇంత దారుణంగా అవుట్ ఆఫ్ ద రూల్ వెళ్ళిపోయి కూడా వీళ్ళంతా కూడా ఇన్ని తప్పులు చేశారు అంటే ఇంకా వేరే ఏ గవర్నమెంట్ లో అన్నా జరుగుంటుందా సార్? ఒకవేళ జరుగున్న ఇన్ని తప్పులు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఎంత షేమ్ఫుల్ గా ఫీల్ అవుతారు. ఎక్కడైనా కూడా దానికి తలంచుకునేది అనేది ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడన్నా మనం చూసామా? రెస్పాన్సిబిలిటీ చూసామా? ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి ఒక డీజీ క్యాడర్ నుంచిందంటే, తల ఉంచుకుని నుంచిందంటే, వాళ్ళకి శిక్షలు పడి రోజంతా కోర్టులో ఉన్నారు అంటే అది అసలు ఎంత తలవంపు ఒక ప్రభుత్వానికి. అంటే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, సస్పెండ్ అయిపోయినా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన దాని గురించి జగన్మోహన్ రెడ్డి వాడకం ఎలా ఉంటుందంటే అతను చెప్పేది ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాలి. అది సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అది ఏ రకంగా అయినా సరే జరిగి తీరాలంటే ఆ జరిగి తీరడంతో ఇప్పుడు బలైపోతుంది ఎవరు సార్? ఈ వాలంటీర్లు అనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కేవలం 5,000 కోసమో, లేకపోతే ఊర్లో పరపతి కోసమో. ఎమ్మెల్యే నేను చెప్పిన మాట ఎమ్మెల్యే వింటున్నాడు అని చెప్పేసి, అంటే వాలంటీర్ చెప్పిన మాట ఒక ఎమ్మెల్యే వింటున్నాడు అని చెప్పేసి ఊర్లో పరపతి కోసమో ఎమ్మెల్యే నా మాట వింటున్నాడు, నేను ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యేలకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అంటారు కదా సార్, ఇప్పుడు వాలంటీర్లకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అది పరిస్థితి ఊర్లలో. సో ఆ రకంగా పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళని ఈ రకమైన అధికార దాహానికి బలి చేస్తున్న పరిస్థితి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో యువతుల్ని, మరి ముఖ్యంగా యువతుల్ని నాశనం చేశారు. వాళ్ళకు ఒక ఉన్మాదుల్లా పనిచేసుకుని ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. సో వీళ్ళందరూ కూడా రేపొద్దున్న ఎలక్షన్ నిర్వహించే బూతుల దగ్గర వీళ్ళ ప్రెజెన్స్ ఉంటే కూడా చాలా భయానకం సార్. వీళ్ళు ఎలా అయినా మ్యానిపులేట్ చేయగలరు. వీళ్ళు దానికోసమే ట్రైన్ అయ్యారు. ఈ 5 years కూడా వాళ్ళ కోసమే ట్రైన్ అయ్యి ఉన్నారు వీళ్ళు. సో అసలు ఆ ఇంకు పెట్టే కార్యక్రమంలో కూడా వీళ్ళు వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని మరి ఎలా ఒప్పుకుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్? వాళ్ళ ప్రెజెన్సే ఉండకూడదు ఎలక్షన్స్ లో అంటేనే ఇంకులో కూడా ఏమైనా మార్పు చేస్తారా మీ డౌట్? చేయాలి సార్, ఏదైనా చేయగలరు కదా. అంటే వాళ్ళు చేస్తారా మీ డౌట్? తప్పకుండా ఆ యొక్క రూపంలో కూడా ఆ కారణం చెప్పి మేము ఇంకేయాలనే కారణం చెప్పి కూడా వీళ్ళు ఏదన్నా చేయొచ్చు, ఎలాంటి రిగ్గింగ్ అన్నా పాల్పడచ్చు. లేకపోతే వాళ్ళని అక్కడ వచ్చి ఎవరుంటారు సార్ ఊర్లలో? అందరూ అమాయకులు ఉంటారు. వేయలేదనుకోండి ఇంకొకసారి దొంగోటేసేయచ్చు. అంటే వేయగానే తుప్పేస్తే పోతుందనా ఏంటి అది? అనుకోండి ఏదో సహాయం. మనోడు అనేవాడు ఉన్నప్పుడు ఇంకో వేయకుండా పంపిస్తే మళ్ళీ వచ్చి ఇంకో ఓటు వేసుకోవచ్చు కదా సార్. ఓకే, అది కరెక్టే కదా. సో ఈ రకంగా వాళ్ళ ప్రెజెన్సే వద్దని నేను అంటాను. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ ప్రామాణికలతో వాళ్ళని అయితే అక్కడ పెట్టిందంటే, ఎందుకంటే ఆ పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసున్నాం రాష్ట్రంలో ప్రతి చోట వీళ్ళ యొక్క అరాచకాలని చూసున్నాం కాబట్టి. ఎన్నికల కమిషన్ అధికారులు ఐడి పాస్వర్డ్లు తీసుకొని 30,000 ఐడి కార్డులు ప్రింట్ చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారు వీళ్ళు తిరుపతి బై ఎలక్షన్స్ లో. అట్లాంటిది అన్ని డౌట్స్ వస్తుంటాయి కదా ఖచ్చితంగా. అవును.
సో అంటే చెప్తున్నాను కదా సార్, వీళ్ళు ఎలక్షన్స్ నెగ్గడం కోసం ఇప్పుడు ఈ 2024 సరే మళ్ళీ మధ్యలో వస్తున్నాను. ఇప్పుడు ప్రతిరోజు నీతి వాక్యాలు వల్ల వేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకే 2 ఓట్లు ఉన్నాయి ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఆయన కుటుంబ సభ్యులకు. మరి ఫేస్ రికగ్నైజేషన్ ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఏదైనా డబుల్ ఏదైతే ఓట్లు ఉంటాయో అవి ఈజీగా తెలిసిపోతుందని చెప్పారు ఎన్నికల సంఘం వాళ్ళు స్టేట్ కి సంబంధించి. సో మరి ఇప్పుడు అవి తెలియలేదా ఆయనవి? అదే కదా, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు 2 చోట్ల ఓట్లు పెట్టుకున్నాడు అంటే ఇంకా వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ కార్యకర్తలకి ఎన్ని ఓట్లు ఉంటాయి మీరు లెక్క పెట్టుకోండి. మీకు ఈవెన్ తిరుపతిలో మనకు అదే కదా బయటపడింది. ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి ఒకే ఇంటికి సంబంధించి దాదాపు 100-200 ఓట్లు అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించే ప్రశ్నించడానికి నిమ్మల రామానాయుడు గారు వెళ్తే ఆ రోజు పారిపోవడం జరిగింది. అంటే వీళ్ళు ఎలా, నేను అదే అంటున్నాను, ఎలా అయినా మ్యానిపులేట్ చేయగలిగే సమర్థులు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. దొంగల మూట ఇదంతా. ఆ దొంగల మూట ఏదన్నా చేయగలదు, ఎలా అయినా సరే దోచేసుకోగలదు, రాష్ట్రం నుంచి దోచేసుకోగలదు, ఎలా అయినా సరే ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేయగలదు. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే 2024లో జరిగే ఎలక్షన్స్ ఒక ఎత్తండి. ఎందుకంటే మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే చూసాము, ఆఖరికి ఒక మహిళ తన యొక్క నామినేషన్స్ పత్రాలను వేయడానికి వెళ్లే పత్రాలని తన జాకెట్ లో దాచుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎక్కడైనా వచ్చిందండి? అప్పట్లో బీహార్ అని చెప్పుకునే వాళ్ళు, నాకు తెలిసి అలాంటి చోట్ల కూడా ఈ పరిస్థితి వచ్చి ఉండదు. ఆ ముసలాళ్ళ పైకి నామినేషన్ వేయడానికి వెళ్తుంటే దాడులు చేయడానికి వెళ్ళారు. పొంగనూరు ప్రాంతంలో అంజిరెడ్డి తాత గారి పైకి దాడి చేయడానికి వెళ్ళారు. మరి రేపొద్దున్న రోజున ఇంకెన్ని దాష్టికాలు జరుగుతాయి? ఈ వాలంటీర్ అనే వాళ్ళ ప్రైవేట్ సైన్యాన్ని అసలు ఆ ప్రెమిసెస్ లో ఉంచితే, ఆ ఎలక్షన్ బూత్ ప్రెమిసెస్ లో ఉంచితే ఇంకెన్ని దారుణాలు చేయగలుగుతారు, బెదిరించగలరు. అన్ని అవకాశాలు ఉన్నాయి కదా. అసలు వీళ్ళ దరిదాపుల్లోకి కూడా రాకూడదండి వీళ్ళన్న. నాకు తెలిసి ఏదన్నా ఒకవేళ అవకాశం ఉండుంటే పెద్దలు సుబ్బారావు గారు, ఇక్కడ లాయర్లు 2 లాయర్లు ఉన్నారు కాబట్టి రజనీ గారు ఏదన్నా కోర్టులో ఏమన్నా వేసి దీనికి సంబంధించి వాళ్ళని ఆ ఎలక్షన్ జరిగే ఏదైతే 1 month పీరియడ్ ఉంటుందో మొత్తం రాష్ట్ర బహిష్కరణ చేయాలి వీళ్ళందరినీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే అప్పుడు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. మనకి ఒక ఖచ్చితంగా ఒక డెమోక్రసీ కంట్రీగా మనం